ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు తోటాల్లా పేలుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. జగన్ కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదని చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేస్తే, డిఎస్సి విషయంలో కొడుకు లోకేష్ ను కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే అసెంబ్లీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, కౌన్సిల్లో కూడా తమ పార్టీ ఎమ్మెల్సీలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ జగన్ విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో డిఎస్సిలో అవకతవకలు జరిగాయని వైసీపీ ఆరోపణలు చేస్తుంటే, వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 అతిపెద్ద కుంభకోణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటర్ అటాక్ చేశారు. అసెంబ్లీలోని తన కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్ అసెంబ్లీకి రాకుండా బయట చెప్పే మాటలకు విశ్వసనీయత లేదన్నారు. వైసీపీ చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలని, వాటిని అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు కాబట్టే బయట నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.